అందరికీ నమస్కారం. సోదరులారా, ఈరోజు ముఖ్య ఉద్దేశం మీ ముందుకు రావడానికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. సోదరులారా, ఇదే విధంగా మనం నోరు మూసుకొని కూర్చుంటే రాబోయే తరాలు మనలను క్షమించరు. ఎందుకంటే మొన్నటి రోజున గురువారం రోజున పార్లమెంట్ సాక్షిగా కేంద్ర జనవరుల శాఖ మంత్రులు సిఆర్ పాటిల్ గారు, టీడీపీ ఎంపీ అప్పలనాయుడు గారు వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పుతూ, అయ్యా, పోలవరం ప్రాజెక్టు అనేది ఒక జలాశయం కాదు, అది ఒక డ్యామ్ మాత్రమే, గ్రహించాలి రైతు సోదరులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతు సోదరులు గ్రహించాలి, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గ్రహించాలి, ఆంధ్ర రాష్ట్ర యువకులు గ్రహించాలి. ఎందుకంటే ఇది మన సమాజానికి, మన జీవితానికి సంబంధించిన సమస్య కాబట్టి. సిఆర్ పాటిల్ గారు చెప్పేశారు, ఇది జలాశయం కాదు, ఒక డ్యామ్ మాత్రమే అని. సోదరులారా, గతంలో పోలవరం ప్రాజెక్టు కొరకు 55,656.87 కోట్ల రూపాయలు ప్రకటించడం జరిగింది. అయితే అది ఎందుకు 55,656.87 కోట్ల రూపాయలు? ఎందుకంటే ఆ రోజు పోలవరం ప్రాజెక్టు ఎత్తు వచ్చి 45.71 మీటర్లు, అంటే దాదాపు 194.6 టీఎంసీల నీరు నిల్వ చేసేదానికోసం. ఎత్తు ఎంత? 45.71, అంటే దాదాపు 194.6 టీఎంసీల నీరు నిల్వ చేసి ఉంచేదానికి ఆ రోజు శ్రీకారం చుట్టారు. అయితే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు తన సొంత స్వార్థం కోసం ప్రశ్నించే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన స్వార్థం కోసం, నారా లోకేష్ తను సీఎం కావాలని కలలుగానే నారా లోకేష్ తన స్వార్థం కోసం 41.15 మీటర్లకు తగ్గించారు. అంటే 115.4 టీఎంసీల నీరు మాత్రమే అందులో నిలపగలరు. కేవలం 115.4 టీఎంసీలు మాత్రమే. దానికోసం ఇంత వ్యయం అవసరం లేదు. ఆ రోజు 55,656.87 కోట్ల రూపాయలు మేము శాంక్షన్ చేసాము. ఇప్పుడు అంత అవసరం లేదు. ఇప్పుడు 30,436 కోట్ల రూపాయలు సరిపోతుంది. అది కూడా 2020 నాటికి పూర్తి చేయాలి. 2024 ఆగస్టు 28వ తేదీన కేంద్ర జనవరుల శాఖ మంత్రికి లిఖితపూర్వకంగా తెలియజేసినటువంటి విషయము 2024 ఆగస్టులోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారికి తెలియజేశారు. అయితే ఈ విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు దాచిపెట్టేసి రైతులను మోసము చేస్తున్నారు, దగా చేస్తున్నారు. సోదరులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి.
194.6 టీఎంసీల నీరు అక్కడ నిల్వ ఉంచితే 7.20 లక్షల ఎకరాలకు నీరు అందించగలగం. 194 టీఎంసీల నీరు నిల్వ ఉంచగలిగితే ప్రాజెక్టులో, పోలవరం ప్రాజెక్టులో. అయితే ఇప్పుడు 115.4 టీఎంసీలు అంటే 2 లక్షల ఎకరాలకు మాత్రమే, కేవలము 2 లక్షల ఎకరాలకు మాత్రమే. మిగతా 5.20 లక్షల ఎకరాలకు నీరు అందదు. ఆ 2 లక్షల ఎకరాలకు కూడా, ఆ 2 లక్షల ఎకరాలు నీరు అందాలంటే గోదావరిలో ఉధృతంగా వరద రావాలి. అప్పుడే ఆ 2 లక్షల ఎకరాలకే నీరు అందించగలము. అంటే దీని క్లారిటీగా అర్థమైపోయింది. పోలవరం ప్రాజెక్ట్ అనేది ఒక జలాశయం కాదు, ఒక డ్యామ్ మాత్రమే అని. ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే ద్రోహం, ఇంతకంటే మోసం ఇంకొకటి ఉంటుందా? కేవలం ఈ టీడీపీ, జేఏసీ, బీజేపీ, దాని అనుకూల మీడియా, దాంట్లో ఉన్నటువంటి సోషల్ మీడియా, యూట్యూబ్ మీడియా, వీళ్ళందరూ కావాలని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారిపై లేనిపోని చవాకులు పేల్చుతూ, లేనిపోని మాటలు సృష్టిస్తూ, కావాలని జగన్మోహన్ రెడ్డి గారిని డ్యామేజ్ చేసే ఒక ప్రక్రియ అయితే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నది. వైఎస్ఆర్సీపీ నాయకులు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ యొక్క పద్మ వ్యూహాన్ని ఛేదించాలి. జగన్మోహన్ రెడ్డి గారిపై జరుగుతున్నటువంటి దాడిని ఆపాలి. ప్రతిరోజు కావాలని అబద్ధపు మాటలు ప్రజల్లో తీసుకువెళ్తున్నారు. ప్రజలు దాన్ని నిజమని నమ్ముతున్నారు. దయచేసి ఈ పోలవరం విషయంలో అయితే మనం ఎంత మాత్రం అలసత్వం చేయకుండా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. ప్రతిరోజు కావాలని దుర్మార్గపు పచ్చ మీడియా, ఎల్లో మీడియా, యూట్యూబ్ మీడియా, పనికిరాని మీడియా, గోధి మీడియా కావాలని ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిపై నిందలు మోపుతూ, జగన్మోహన్ రెడ్డి ప్రతిష్ట దిగదార్చి ప్రజల్లో చులకన చేయాలని ఒక దుర్మార్గపు గేమ్ ప్లాన్ చేశారు. ఇలా రోడ్ మ్యాప్ ఇదే, ఇలా రోడ్ మ్యాప్ ఎటువంటి రోడ్ మ్యాప్ లేదు, ఎటువంటి అభివృద్ధికి రోడ్ మ్యాప్ లేదు. కాబట్టి చేతులెత్తి అందరికీ నమస్కరిస్తున్నాను. మనం అందరూ కలిసి ఏకదాటిగా వీరిపై పోరాటం చేయాలని వేడుకుంటున్నాను. జై హింద్, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ.